Okay, so CMA final auditing first class. సో గ్రూప్ 4లో ఆడిట్ సబ్జెక్ట్ ఇంకా చాలామందికి తెలుసు కాబట్టి ఆడిటింగ్ క్లాసెస్ మీరు సిఎంఏ ఇంటర్లో జాయిన్ అయ్యి బేసిక్స్ విన్నారు కాబట్టి నేను మరీ బేసిక్స్ టచ్ చేయట్లేదు. సో ఫైనల్లో మీకు ఇంటర్లోలా కాకుండా ఇంటర్మీడియట్లో మీకు జస్ట్ 50 మార్క్స్కి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ 50 మార్క్స్, ఆడిటింగ్ 50 మార్క్స్ కలిపి ఉంటుంది. ఫైనల్లో ఈ మీకు తెలిసిందే ఆడిటింగ్ ఒక సపరేట్ పేపర్ ఉంటుంది, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ 100 మార్క్స్కి. అందులో కాస్ట్ ఆడిట్కి ఎక్స్క్లూజివ్గా 50% వెయిటేజ్ ఉంది. సో 50% ఆఫ్ మార్క్స్ అనేది మీకు కాస్ట్ ఆడిట్ నుంచి వస్తుంది కాబట్టి సో మనం స్టార్టింగ్ కాస్ట్ ఆడిట్ని డిస్కస్ చేద్దాం. తర్వాత వేరియస్ ఎంటిటీస్ని ఎట్లా, దానిలో మళ్ళీ స్టాండర్డ్స్ ఎట్లా, ఆడిటింగ్ స్టాండర్డ్స్, మళ్ళీ కాస్ట్ ఆడిట్లో కూడా సపరేట్ డెడికేటెడ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ కూడా మాట్లాడదాం. అకౌంటింగ్ కూడా కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆఫ్ కాస్ట్ ఆడిటింగ్ చూస్తే, బేసిక్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ గురించి చెప్తాడు. ఈ బేసిక్స్ నేను మీకు ఇంటర్లో చెప్పాను. ఆడిట్ ఈస్ ద వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ ఆడైర్, విచ్ మీన్స్ టు లిజన్, వినడం. ఎందుకంటే పాత రోజుల్లో ఆడిటింగ్ అనేది ఈ వింటూ చేసేవాళ్ళు, అంటే ట్రాన్సాక్షన్స్ని చదువుతుంటే ఒక ఇండిపెండెంట్ పర్సన్ వింటూ ఉండేవాడు అనమాట. అది కరెక్టా రాంగా సస్పిషియస్ అనేది వెరిఫై చేయడం ఇట్లా జరిగేది. సో అది నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్రాన్ స్కాండల్ ఉంది చూసారా, ఎన్రాన్ స్కామ్ అంటారు. ఇది యుఎస్లో జరిగింది. ఈ యుఎస్లో జరిగినటువంటి ఈ స్కామ్ని ఒక రకంగా ఆడిటింగ్ హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్గా అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్రాన్ కంపెనీకి ఉన్నటువంటి ఇంటిగ్రిటీ కానీ ట్రస్ట్ వర్తినెస్ కానీ ఆ రోజుల్లో ఏ కంపెనీకి ఉండేది కాదు. బట్ ఆ కంపెనీ ఇంత పెద్ద మోసం చేస్తుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అప్పుడు ద నీడ్ ఫర్ ద ఆడిటింగ్ అనేది బాగా, ద ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది. ఏంటి అసలు ఈ స్కాండల్ అంటే ఏం లేదమ్మా, ఎన్రాన్ కంపెనీ అనేది ఒక ఎనర్జీ సర్వీసెస్ కంపెనీ. మన ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు కదా, అలా ఎనర్జీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ యుఎస్లో. ఈ యుఎస్లో ఈ డైరెక్టర్స్ వీళ్ళు ఏం చేశారంటే అప్పులు తీసుకొని ఎనార్మస్ అమౌంట్స్ ఆఫ్ డెట్స్, మరి చిన్న చితక అప్పులు కాదు, ఎనార్మస్ అమౌంట్స్, చాలా పెద్ద పెద్ద అప్పుల్ని అసలు ఆ ట్రాన్సాక్షన్స్ని బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ చూపించడమే మానేశారు. అంటే కంపెనీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా కనబడాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారు, ఒక రకంగా విండో డ్రెస్సింగ్ చేయడం మొదలుపెట్టారు. విండో డ్రెస్సింగ్ అంటే తెలుసు కదా, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించేటువంటి ఒక అటెంప్ట్ని విండో డ్రెస్సింగ్, మ్యానిపులేటివ్ అటెంప్ట్స్ అనమాట. సో వీళ్ళు కూడా ఫైనాన్షియల్లీ వీళ్ళకి స్ట్రెంగ్త్ లేకపోయినా ఉన్నట్టుగా చూపించారు. ఎట్లా, వీళ్ళు తీసుకున్న అప్పుల్ని బ్యాలెన్స్ షీట్లో డిస్క్లోజ్ చేయకుండా ఒక ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటెం లాగా ట్రీట్ చేశారు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ విషయం మరి ఆడిటర్ చూస్తాడు కదా, మరి ఆడిటర్కి తెలియదా అంటే ఆడిటర్ కూడా వాళ్ళతో కొల్యూడ్ అయిపోయాడు, కలిసిపోయి ఒపీనియన్లు, ఫెయిర్ ఒపీనియన్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని వెరిఫై చేయడం, అలానే ట్రూ అండ్ ఫెయిర్వి ఎక్స్ప్రెస్ చేస్తున్నాయని చెప్పడం. తెలియక కాదు, తెలిసే, మ్యానిపులేషన్, తెలిసే, నెగ్లిజెంట్గా ఉంటూ తన డ్యూటీ తను చేయలేదన్నమాట. ఓకేనా. సో ఇది తర్వాత ఈ కంపెనీలో ఉండేటువంటి వాళ్ళలోని ఇంటర్నల్ పర్సన్స్ ఒక విజిల్ బ్లోవర్ అంటే జరిగేటువంటి తప్పుని మన తెలుగులో ఆకాశరామన్న అంటారు కదా, అంటే వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకుండా వాళ్ళు జరిగేటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు, ప్రాపర్ అథారిటీస్కి చెప్పడం అనమాట. సో ఒక విజిల్ బ్లోవర్, వన్ ఆఫ్ ద విజిల్ బ్లోవర్ చెప్తే అప్పుడు తెలిసింది, ఓకే చాలా రోజుల నుంచి జరుగుతుంది తప్పు అట్లా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ చెప్పా కదా ఇందాకే, ఆ రోజుల్లో ఈ కంపెనీ మీద ఉన్నంత ట్రస్ట్ కానీ ఇంటిగ్రిటీ కానీ యుఎస్లో ఏ కంపెనీకి లేదు. అదే మీకు చెప్తాడు ఎన్రాన్ స్కామ్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రాన్ స్కాండల్లో కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ హ్యూస్టన్ బేస్డ్ కమోడిటీస్ ఎనర్జీ అండ్ సర్వీస్ కార్పొరేషన్. ఓకేనా. వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అంటే షేర్ హోల్డర్స్ లాస్ట్ $74 billion, $74 billion ఫైనాన్షియల్ లాస్ ఇది. అలాగే థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని కోల్పోయారు. ఎందుకు, కంపెనీ లేనప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది?
అలాగే ఇన్వెస్టర్స్ లాస్ట్ దేర్ రిటైర్మెంట్ అకౌంట్స్ అండ్ మెనీ ఎంప్లాయీస్ లాస్ట్ దేర్ జాబ్స్. ఇట్లా అన్నమాట. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా సఫర్ అయ్యారు. జస్ట్ లైక్ సత్యం స్కామ్ ఏదైతే ఉందో అట్లానే 600 రూపాయల నుంచి 6 రూపాయలకి రాలా షేర్, అలానే ఇది కూడా. కాకపోతే ఇది ఎర్లీ స్టేజ్లో ట్రెండ్ సెటర్ అనమాట ఎన్రాన్ స్కామ్. మెయిన్ ప్లేయర్స్ ఎవరు అంటే సిఇఓ జెఫ్ స్కిల్లింగ్ అండ్ ఫార్మర్ సిఇఓ కెన్ లే. వీళ్ళు మెయిన్ ఈ తప్పులో సూత్రధారులు, పాత్రధారులు అనమాట. హౌ దే డిడ్ ఇట్, ఎలా చేశారు చెప్పా కదా. అప్పులు తీసుకోవడం, దాన్ని అసలు బ్యాలెన్స్ షీట్లు డిస్క్లోజ్ చేయకుండా ఉండడం. ఇదిగో కెప్ట్ హ్యూజ్ డెట్స్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో వీళ్ళు చూపించలేదు ఆ అప్పుల్ని. అప్పులు చూపించకపోతే చాలామంది ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్ చేసినోడు నీ బ్యాలెన్స్ షీట్ చూసినోడు ఏమనుకుంటాడు, నువ్వు ఫైనాన్షియల్లీ చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్నావు అనుకుంటాడు. బట్ నీ అప్పులు చూస్తేనే కదా వాడు, నువ్వు అప్పులు డిస్క్లోజ్ చేస్తేనే కదా వాడికి తెలిసి నీ ఫైనాన్షియల్ హెల్త్ బాగాలేదని చెప్తాడు. నువ్వు అసలు చూపించడం మానేసి వాడికి తెలియదు కదా. అట్లా హౌ దే గాట్ కాట్, ఎలా తెలిసిపోయింది. టర్న్డ్ బై అన్ ఇంటర్నల్ విజిల్ బ్లోవర్ షెరన్ వాట్కిన్స్. అతను చెప్పడం ద్వారా తెలిసింది. హై స్టాక్ ప్రైజెస్ ఫ్యూయల్డ్ సస్పిషన్స్ అనమాట. అండ్ దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే ఈ ఎన్రాన్ స్కామ్ బయటికి రాకముందు ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అలా కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటే అప్పుడు అందరికీ డౌట్ వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా ఈ విజిల్ బ్లోవర్ బయటకు వచ్చి, సార్ ఇందాక మీరు చెప్పారు షెరాన్ వాట్కిన్స్ అనే పర్సన్ అక్కడ పేరు ఉంది, మీరు ఆకాశ్ రామన్న ఇదన్నారు. మరి మాకు కొంతమంది ధైర్యం ఉన్నవాడు పేరు చెప్పుకుంటాడు, కొంతమంది వాడి ఐడెంటిటీ బయటికి రాకూడదు అనుకున్నవాడు పేరు చెప్పడు. సింపుల్. విజిల్ బ్లోవర్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళ నేమ్ డిస్క్లోజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే ఫార్చ్యూన్ మ్యాగజైన్ నేమ్డ్ ఎన్రాన్ కంపెనీ యాజ్ అమెరికాస్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ ఫర్ 6 years ఇన్ ఏ రో ప్రయర్ టు ద స్కాండల్. ఈ స్కామ్ బయటికి రాకముందు ఫార్చ్యూన్ మ్యాగజైన్ అంట ఈ ఎన్రాన్ కంపెనీని అమెరికాస్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీని వరుసగా 6 సార్లు అవార్డు ఇచ్చిందంట, 6 times. చెప్పా కదా ఈ కంపెనీకి ఉన్నంత నేమ్ ఆ రోజుల్లో ఏ కంపెనీకి లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది నమ్మలేదు ఈ కంపెనీలో ఇన్ని లొసుగులు ఉన్నాయి, ఫైనాన్షియల్ హెల్త్ బాగాలేదు, ఫైనాన్షియల్గా ఇందులో స్కామ్స్ జరుగుతున్నాయంటే ఎవరు బిలీవ్ చేయలే. అట్లా ఉంటుంది. ఓకే, సో ఇది ఎన్రాన్ స్కామ్ అనమాట. అందుకనే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నీడ్ ఆఫ్ ఆడిటింగ్ తెలియడానికి. ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ స్కామ్. ఎన్రాన్స్ ఆడిటర్ ఆర్థర్ ఆండర్సన్ not only turned a blind eye to improper accounting practices but was actively involved in devising complex financial structures and transactions that facilitated deception. అంటే అర్థం ఏంటి తెలుసా, ఈ ఎన్రాన్ కంపెనీ ఆడిటర్ ఉన్నాడు కదా ఆర్థర్ ఆండర్సన్, ఈయన జరిగేటువంటి తప్పుని పట్టించుకోకపోవడమే కాదు, అండ్ ఆ తప్పుని ఎలా కప్పిపుచ్చాలో ఒక కాంప్లెక్స్ ఫినాన్షియల్ స్ట్రక్చర్ని డిజైన్ చేయడంలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి కేసులో విజయసాయి రెడ్డి ఎలాగైతే ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ అంటే డైరెక్ట్గా డబ్బుల్ని క్విడ్ ప్రోకోలో ఇన్వెస్ట్ చేయించలేదు, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీ, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ, మధ్యలో షెల్ కంపెనీస్ ఒక 5-6 ఉంటాయి. సండూర్ పవర్, ఇండస్ గ్లోబల్, హిందూ ఇన్ఫ్రా, అలాగే జగతి పబ్లికేషన్స్, ఇట్లా 100 షెల్ కంపెనీస్ పెట్టేసి, కొన్ని షెల్ కాకపోయినా డబ్బా కంపెనీస్ ఇట్లాంటివి పెట్టేసి మెయిన్గా జరుగుతున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో భారతీయ సిమెంట్స్ కావచ్చు, వాటిలోకి కంపెనీ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ తెప్పిస్తూ ఉంటారనమాట. ఆ కంపెనీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఇంకో కంపెనీ ఇస్తుంది, ఆ కంపెనీకి ఎవరు ఇస్తారు, ఇంకో షెల్ కంపెనీ ఇస్తుంది, అప్పుడు షెల్ కంపెనీ అంటారు అవుద్ది. అసలు ఆ షెల్ కంపెనీ డబ్బులు ఇచ్చాడు, లంచం ఇవ్వాల్సిన ఇస్తాడు ఇక్కడ. సో ఇట్లా ఒక ట్రాన్సాక్షన్ని ట్రేస్ చేయనివ్వకుండా ఈ విధంగా పెట్టినటువంటి దాంట్లో ఈ ఆర్థర్ ఆండర్సన్ కూడా ఒక బిల్డరే. అంటే ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్ బిల్డ్ చేయడం వెనకాల ఏం రోల్ కూడా ఉంది అని చెప్తున్నాడు. మెనీ ఆఫ్ ఎన్రాన్స్ ఇంటర్నల్ అకౌంటెంట్స్, కంట్రోలర్స్ అండ్ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్స్ వర్ ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆర్థర్ ఆండర్సన్. అంటే ఈ ఆడిటర్ యొక్క స్టాఫే ఎన్రాన్ కంపెనీలో మళ్ళీ అక్కడ మానేసి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అవుతారు, వీడు చేసే పనికి వాళ్ళ పనులు ఏంటో తెలుసు కదా, తెలిసి కోఆపరేట్ చేసేది వీళ్ళే కదమ్మా, అందుకు. సో నెక్స్ట్, ఇది నేను ఆల్రెడీ చెప్పాను ఇంటర్లోనే, టైప్స్ ఆఫ్ ఆడిట్లో స్టాట్యూటరీ ఆడిట్కి, నాన్ స్టాట్యూటరీ ఆడిట్కి బేసిక్స్ ఇవన్నీ. అలాగే ఆడిట్కి ఇన్వెస్టిగేషన్కి తేడా ఏం లేదమ్మా. స్టాట్యూటరీ ఆడిట్ అంటే ఒక స్టాట్యూట్ చెప్తుంది, లా చెప్తుంది, కంపల్సరీ యూ హ్యావ్ టు గెట్ యువర్ బుక్స్ ఆడిటెడ్ బై ఏ ప్రొఫెషనల్ ఇట్లా అని చెప్పి. నాన్ స్టాట్యూటరీ ఆడిట్ అంటే కైండ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ అనుకోవచ్చు.
ఈ ఇంటర్నల్ ఆడిట్ని కంపెనీ కంపెనీ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ డిజైన్ చేసుకుంటుంది. ఈ ఇంటర్నల్ ఆడిట్కి లాతో సంబంధం లేదు. కంపెనీ మేనేజ్మెంట్ తప్పులేమైనా జరుగుతున్నాయో అని చెప్పి ఒక ఇంటర్నల్ ఆడిట్ అసైన్ చేయడం. అందుకనే స్టాట్యూటరీ ఆడిట్ ఎప్పుడు కూడా ఒక క్వాలిఫైడ్ ఆడిటరే చేయాలి. బట్ నాన్ స్టాట్యూటరీ ఆడిట్ ఎవరైనా చేయొచ్చు. చూడండి, స్టాట్యూటరీ ఆడిట్ ఈస్ కంపల్సరీ, ఇట్ ఈస్ వాలంటరీ. ద రెలవెంట్ స్టాట్యూ ఆర్ లా డిటర్మైన్స్ ద స్కోప్ ఆఫ్ వర్క్. బట్ ఇక్కడ మాత్రం మేనేజ్మెంట్ డిటర్మైన్స్ ద స్కోప్ ఆఫ్ వర్క్. మేనేజ్మెంట్ అంటే ఎంప్లాయరే కదా, పని ఇచ్చేవాడు ఎంప్లాయర్. ఎంప్లాయీ అంటే పని చేసేవాడు. ఐ హోప్ మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్, ద అకాడమిక్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద ఆడిటర్. చెప్తారు, ఇగో పలానా స్టాట్యూటరీ ఆడిట్ అయితే సిఏనే చేయాలి, కాస్ట్ ఆడిట్ అయితే సిఎంఏ చేయాలి, సెక్రటరియల్ ఆడిట్ సిఎస్ చేయాలి, ఎట్లా అని వాళ్ళు మాత్రమే చేయాలి. బట్ ఇక్కడ అలాంటి క్వాలిఫికేషన్స్ ఏ ఉండవు. ద ఆడిటర్ నీడ్ నాట్ పొసెస్ ఎనీ అకాడమిక్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, నాన్ స్టాట్యూటరీ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇస్తాడు. ఇదిగోండి, ద స్టాట్యూట్ డిక్టేట్స్ ద పవర్స్, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్. అసలు ఆడిటర్కి ఉండే పవర్ ఏంటి, స్కోప్ ఏంటి, వాడు చేయాల్సిన వర్క్, వాడికి ఉన్న డ్యూటీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, లా చెప్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఆ చేసే పర్సన్కి మేనేజ్మెంట్కి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ చెప్తుంది, నీకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు, ఏం చేయాలి అనేటువంటిది. నెక్స్ట్, ద ఆడిటర్ హ్యాస్ ఇండిపెండెన్స్. ఎందులో, స్టాట్యూటరీ ఆడిట్లో వాడెవర్. అందుకే మీకు ఇంటర్లో కూడా మనం మాట్లాడుకున్నాం మొన్న క్లాసెస్లోనే. ఆడిటర్కి ఉండేటువంటి ఫస్ట్ 3 క్లాసెస్లోనే చెప్పేసాను ఇది. ఆడిటర్ క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, పవర్స్, డ్యూటీస్ ఇవన్నీ. సో ఇక్కడ ఇండిపెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మాత్రం డస్ నాట్ ఎంజాయ్ సచ్ ఇండిపెండెన్స్. నెక్స్ట్, ద ఆడిటర్ ఈజ్ లైబుల్ ఫర్ నెగ్లిజెన్స్. ఇక్కడ కూడా నెగ్లిజెన్సే, బట్ కామన్ లా ప్రకారం. బట్ ఇక్కడ ఇది ఉండదు అనమాట. ఎగ్జాంపుల్ ఇది తీసేసేయండి, అవసరం లేదు. నెక్స్ట్, ద ఆడిట్ రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ ఫర్ ద పబ్లిక్. ఇక్కడ స్టాట్యూటరీ ఆడిట్లో ఏం చేస్తారు, ఆడిట్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు. ఎవరికి, పబ్లిక్కి. అందుకనే ఆడిటర్ షేర్ హోల్డర్స్కి కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కాస్ట్ ఆడిట్ అనుకోండి డైరెక్ట్గా రిపోర్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇస్తారు. స్టాట్యూటరీ ఆడిట్ అనుకోండి డైరెక్ట్గా షేర్ హోల్డర్స్కి ఇస్తారు రిపోర్ట్. వేరాజ్ ఇంటర్నల్ ఆడిట్లో ఇది మాత్రం నాన్ స్టాట్యూటరీలో ద ఆడిట్ రిపోర్ట్ ఈజ్ మేడ్ నోన్ టు ద ఎంప్లాయర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ పార్ట్నర్స్ అనమాట. ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ ఆడిట్, ఆపరేషనల్ ఆడిట్. అది అలాగే ఆడిట్కి ఇన్వెస్టిగేషన్కి తేడా కూడా మనం ఇంటర్లోనే చూసేసాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, అది మీరు ఓన్గా చదువుకోండి. ఈ మెటీరియల్ మీకు ఇస్తారు, నో ప్రాబ్లం. నెక్స్ట్, విండో డ్రెస్సింగ్ ఆఫ్ అకౌంట్స్. ఇది మీకు తెలుసు కదమ్మా, విండో డ్రెస్సింగ్ బేసిక్స్లోనే మాట్లాడుతుంది. ఇందాక కూడా చెప్పా, మ్యానిపులేటివ్ వేలో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ని పాస్ చేయడం. ఎన్రాన్లో కూడా వాళ్ళు చేసింది అదే, విండో డ్రెస్సింగ్. అప్పులు తీసుకున్నారు, బట్ ఫైనాన్షియలీ చాలా స్ట్రెంతీగా ఉన్నట్టు వాళ్ళు డిపెక్ట్ చేసుకున్నారు అనమాట. చూడండి, విండో డ్రెస్సింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఆర్ కాస్ట్ స్టేట్మెంట్స్ రిఫర్స్ టు యాక్షన్స్ టేకెన్ ఆర్ నాట్ టేకెన్ prior to issuing the financial or cost statements in order to improve the appearance of the financial statements. చూసారా, అంటే వాటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క అపియరెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి. దిస్ కాన్సెప్ట్ ఈజ్ యాకిన్ టు. యాకిన్ అంటే అర్థం సిమిలర్. యాకిన్ అంటే అర్థం ఏంటమ్మా, సరిగా పడలేదు. యాకిన్ అంటే అర్థం సిమిలర్. So this concept is similar to the retailers displaying their best collection on the window to attract customers. బట్టల షాపుల్లో వాళ్ళ ది బెస్ట్ కలెక్షనే కదా మా పెట్టుకుంటారు, అంతేగాని పాడేసేవి, పాతబడినవి, చిరిగిపోయినవి పెట్టుకోరు కదా. ఎందుకంటే ది బెస్ట్ కలెక్షన్ నువ్వు ఎగ్జిబిట్ చేసుకున్నావు అనుకో డిస్ప్లేలో, అది చూసి ఓకే ఇలాంటి మంచి మంచి మోడల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట, పదండి లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పి కస్టమర్స్ వస్తారు. అట్లా. ఇప్పుడు కాస్ట్ ఆడిట్ యొక్క బేసిక్స్ చూస్తే ఇక్కడ టైమ్లీ మేనర్లో మనం ఇక్కడ ఇచ్చామమ్మా. ఫస్ట్ ఎప్పుడు వచ్చింది ఏంటనేది యాక్చువల్లీ 1956 యాక్ట్లోనే. ఏది, పాత యాక్ట్, కొత్త యాక్ట్ కాదు. 1956 యాక్ట్లోనే, అంటే కంపెనీస్ యాక్ట్ 1956 యాక్ట్లోనే 1965 ఇయర్లో కాస్ట్ ఆడిట్ని వాళ్ళు ఏం చేశారంటే ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. మా కంపెనీస్ యాక్ట్ ఇయర్ 1956, ఇంట్రడ్యూస్ చేసిన ఇయర్, కాస్ట్ ఆడిట్ ఇంట్రడ్యూస్ చేసిన ఇయర్ 1965. ఇదిగోండి, ద ప్రొవిజన్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1965 ఇన్ కంపెనీస్ యాక్ట్ 1956. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇయర్స్కి. ఈ 1956 అనేది యాక్ట్, 65 అనేది వచ్చినటువంటి ఫస్ట్ ఇన్సెప్షన్ అనమాట. ఓకేనా. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్
ఐసిఏ, అంతకుముందు ఇప్పుడు ఐసిఎంఏ అంటున్నారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. అంతకుముందు ఐసిడబ్ల్యూఏ అనేవాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని. అది మీకు 1959లో పెట్టారమ్మా, 1959లో. ఇదిగోండి 1959లో ఇన్స్టిట్యూట్ పెట్టారు కాబట్టి 1959 నుంచి 6 years అంటే 1965. ఓకేనా? యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి, 1965లో కాస్ట్ ఆడిట్ స్టార్ట్ చేసినప్పుడు కాస్ట్ అకౌంటెంటే ఆడిట్ చేయాలని రూల్ ఏం లేదు, చార్టెడ్ అకౌంటెంట్ కూడా చేయవచ్చు. ఎందుకు అంటే అప్పుడు సరిపడినంత కాస్ట్ అకౌంటెంట్స్ ఏమీ ప్రాక్టీస్లో లేరు. అసలు ఇన్స్టిట్యూటే 1959లో పెట్టారు, పెట్టి 6 సంవత్సరాలకి కాస్ట్ ఆడిట్ వచ్చింది. ఈ 6 సంవత్సరాలు ఎంతమంది కోర్స్ కంప్లీట్ చేసేసి బయటకు వచ్చేసి ప్రాక్టీస్ చేసేసే వాళ్ళు ఉంటారమ్మా? చాలా తక్కువ మంది కదా. ఇప్పటికి కూడా ఒక 100 మంది పాస్ అయ్యి బయటకు వస్తూ ఉంటే, 100 మంది పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు, నేను చెప్పేది కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళు కాదు. ఇంకా మీరు కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళు చూసుకుంటే 100 మంది సిఎంఏలోకి వస్తే ఒక 70 మంది పాస్ అవుతున్నారు అనుకోండి ఫౌండేషన్. 70లో ఇంటర్ పాస్ అయ్యేటువంటిది ఒక 10-20%, 20 వేసుకోండి. 70లో 20% అంటే 14 మెంబర్స్. 14 మెంబర్స్లో ఇంకో 20% సిఎంఏ ఫైనల్ పాస్ పర్సంటేజ్. నేను యాక్చువల్లీ ఫైనల్లో 20% ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్, బట్ 20 పెట్టుకోండి. 14లో 20% అంటే 2.8, అంటే 3 మెంబర్స్ కూడా రావట్లా బయటికి. 100 మంది కోర్సులోకి వచ్చారు, 3 పాస్ అయ్యి బయటకు వచ్చారు ఫైనల్. ఆ 3లో ఎంతమంది ప్రాక్టీస్ పడతారు, ఎంతమంది జాబ్కి వెళ్తారంటే ఈ రోజుకి కూడా ఒక 100 మంది సిఎంఏ ఫైనల్ పాస్ అయ్యారు అనుకుంటేనమ్మా, అందులో 70 నుంచి 80 మంది జాబ్కి వెళ్ళిపోతున్నారు. మీ ఫ్రెండ్స్లోనే, మీ సీనియర్స్లోనే వెరిఫై చేసుకోండి, 70 to 80% వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు. ఒక 20%, 30%, 30 కూడా ఉండట్లేదు, బట్ నేను ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నా, 20-30% ప్రాక్టీస్ పెడుతున్నారు ఈ రోజుకి కూడా. సిచ్యువేషన్ ఈ రోజు అంటే మీకు కాస్ట్ అకౌంటింగ్ బాడీ ఇన్కార్పొరేట్ చేసి అక్కడ ఒక 41, ఇక్కడ 24, 40, 65 సంవత్సరాలు అవుతుంది. 65 సంవత్సరాలకే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇన్స్టిట్యూట్ పెట్టిన కొత్తల్లో ఇంకెలా ఉండేది. సో ఇన్సఫిషియంట్ నెంబర్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ అనేటువంటి వాళ్ళు ప్రాక్టీస్లో అవైలబుల్గా ఉండేవాళ్ళు. అందుకనే అప్పుడు లా చార్టెడ్ అకౌంటెంట్స్ని కూడా అలో చేసింది. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్స్ బాడీ ఎప్పుడు 1949లోనే పెట్టారు కదా, అప్పటికి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్ ప్రాక్టీస్ ఉన్నారు, అందుకని అనమాట. సో 1959లో బాడీ వచ్చిన తర్వాత 65లో ఆడిట్ మ్యాండేటరీ చేశారు. అండ్ మీకు ఇంకో విషయం, 1965లో కూడా ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత ఆడిట్ తెచ్చినప్పుడు కూడానమ్మా అందరికీ అప్లికేబుల్ ఏం చేయలేదు దీన్ని. కాస్ట్ రికార్డ్స్ని 44 ఇండస్ట్రీస్ మెన్షన్ చేశారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అంకెలు, 44 ఇండస్ట్రీస్ని, కంపెనీస్ని కాదు, ఇండస్ట్రీస్ని. దయచేసి మీరు ఫైనల్లో ఉన్నారు, కంపెనీకి ఇండస్ట్రీకి తేడా ఏంటని అడగొద్దు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్నే ఇండస్ట్రీ అంటారు, గ్రూప్ ఆఫ్ సిమిలర్ కంపెనీస్ని. మరి ఇప్పుడు ఇండస్ట్రీ అన్నారని టాటా గ్రూప్ అంతా కలిపి టాటా ఇండస్ట్రీ అవ్వదు. సిమిలర్ పని చేసేటువంటి, ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ అంటారమ్మా, సిమెంట్ ఇండస్ట్రీ అంటే నాగార్జున సిమెంట్స్, రాశి సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, అది ఇవన్నీ అన్నీ ఒకళ్ళవేనా? ఓనర్ అందరికి ఒకళ్ళేనా? కాదు కదా, రకరకాల ఓనర్స్ ఉన్నారు. కానీ వీళ్ళందరూ సిమిలర్ బిజినెస్ చేస్తున్నారు, సిమెంట్ బిజినెస్. అందుకనే వీళ్ళు సిమెంట్ ఇండస్ట్రీ అని అంటారు. సో కంపెనీస్ యాక్ట్ ఏం చేసిందంటే 1965లో కాస్ట్ ఆడిట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ 44 ఇండస్ట్రీస్ని నోటిఫై చేసి, 44 ఇండస్ట్రీస్ని నోటిఫై చేసి, ఇదిగో ఈ 44 ఇండస్ట్రీస్లో ఎవరైతే ఫాలో అవుతారో, ఆ బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయండి. ఆడిట్ కాదు, ఆడిట్ గురించి మాట్లాడలేదు నేను, ఓన్లీ రికార్డ్స్ గురించి మాట్లాడుతున్నా. 44 కంపెనీస్కి పెట్టి వీళ్ళు మాత్రం రికార్డ్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి రూల్ పెట్టింది అనమాట 44 ఇండస్ట్రీస్లో. అంటే నువ్వు కనుక ఆ ఇండస్ట్రీలో బిజినెస్ చేసేవాడు అయితే ఖచ్చితంగా నువ్వు కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. సార్ మరి ఆడిట్ ఎవరికి చేయించాలి? ఆడిట్ అనేది గవర్నమెంట్ చెప్తుంది. అందుకనే దీన్ని ఏమంటారంటే కంపెనీ స్పెసిఫిక్ ఆడిట్ అంటారు. కాస్ట్ ఆడిట్ అనేది పాత రోజులు ఎలా ఉందంటేనమ్మా, కంపెనీ స్పెసిఫిక్ ఆడిట్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ 44 ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా,
ఈ 44 ఇండస్ట్రీస్లో ఫాలో అయిన కంపెనీస్ ఒక 1000 కంపెనీస్ ఉంటాయి అనుకోండి ఎగ్జాంపుల్. ఈ 1000 కంపెనీస్లో గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది, ఇగో ఈ సంవత్సరం మీరు మీ కాస్ట్ రికార్డ్స్ని ఆడిట్ చేయించండి, ఈ సంవత్సరం మీరు మీ కాస్ట్ రికార్డ్స్ని ఆడిట్ చేయించండి. ఇట్లా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చి మిమ్మల్ని ఆడిట్ చేయించమంటేనే మీరు ఆడిట్ చేయించాలి. అంతేగాని నువ్వు రికార్డ్స్ మెయింటైన్ చేసినంత మాత్రాన్ని ఆడిట్ చేయించాలనే రూల్ లేదు. అంటే ఈ 1000 కంపెనీస్లో మహా అయితే ఒక 150 కంపెనీస్ని గవర్నమెంట్ నోటిఫై చేస్తుందేమో, 150 కంపెనీస్ని. ఆ 150 కంపెనీసే కాస్ట్ ఆడిట్ చేయించాలి. మిగిలిన 850 కంపెనీస్ జస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తే చాలు, ఆడిట్ అక్కర్లేదు. వచ్చే సంవత్సరం కూడా అంతే, మళ్ళీ గవర్నమెంట్ చెప్తుంది ఎవరెవరిని ఆడిట్ చేయించాలో, ఏ కంపెనీస్ ఆడిట్ అప్లికబుల్, అప్పుడు అవి ఆడిట్ చేసి సరిపోద్ది, రిమైనింగ్ ఎవరు అవసరం లేదు. సో అట్లా ఉండేది అనమాట. చూడండి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రియలైజేషన్ టుక్ ప్లేస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా. A lot of concessions and facilities were given to entrepreneurs to establish industrial undertakings. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ ఇండస్ట్రియలైజ్గా పెంచడం కోసం చాలా మందికి ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఎంటర్ప్రెన్యూర్స్, ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటున్నారో వాళ్ళకి. With advent of massive industrialization, nuance like excessive pricing, under invoicing of imports, overpricing of exports, cropped up. ఇలా వచ్చినాయి అనమాట. అంటే ఏంటి, అండర్ ఇన్వాయిసింగ్ అంటే జరిగింది జరగనట్టు, అంటే దేనికమ్మా, కస్టమ్ డ్యూటీ తప్పించుకోవడానికి. అలాగే ఎక్కువ ప్రైజులు చూపించడానికి, ఎక్కువ ప్రైజ్, ఓవర్ ప్రైజింగ్ అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కస్టమర్స్ని దోచుకోవడం, ఎక్స్ప్లాయిటేషన్ చేయడం. అలాగే ఓవర్ ప్రైజింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎందుకని ఎక్స్పోర్ట్స్ని ఎక్కువ చేసినట్టు చూపిస్తారు, ఎక్స్పోర్ట్స్ మీద గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది కదా, డ్యూటీ డ్రాబ్యాక్ కానీ ఏదైనా. సో అలాంటి హయ్యర్ ఎక్స్పోర్ట్ బెనిఫిట్స్ తీసుకోవడం కోసం వీళ్ళు ఎక్స్పోర్ట్స్ని ఓవర్ ప్రైస్ చేయించడం, అలాగే ఇంపోర్ట్స్ని తగ్గించి చూపించడం, ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ తగ్గించుకోవడానికి ఇలా చేసేవాళ్ళు. ద హయ్యర్ ప్రైజెస్ వర్ ఆఫన్ జస్టిఫైడ్ సైటింగ్ హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఏమైనా అడిగితే ఏం చెప్పేవాళ్ళు, ఎంత రేట్ ఎందుకు వస్తుంది, ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు వస్తుంది అంటే, వచ్చి చూడండి మా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా అవుతుందని చెప్పేవాళ్ళు. అందుకనే గవర్నమెంట్ వీళ్ళని కట్ చేయడానికే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంత ఎందుకు అవుతుందో వెరిఫై చేయడానికే కాస్ట్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం 44 కంపెనీస్కి మ్యాండేటరీ చేసింది. దాని తర్వాత ర్యాండమ్గా కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని ఆడిట్ చేయించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కి వీళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ చేసి చూపిస్తున్నారు అనుకోండి అమ్మా, ఆబ్వియస్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందంటే ప్రాఫిట్ తగ్గుద్ది కదా. ప్రాఫిట్ తగ్గిందంటే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కూడా ఏమవుద్ది, తగ్గుతుంది కదా. ఇన్కమ్ ట్యాక్సెస్ రూపంలో కానీ అదర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో కానీ వచ్చే రెవెన్యూ తగ్గిపోద్ది కదా. అందుకనే వీళ్ళు దాన్ని ఓవర్ ఇన్ఫ్లేట్ చేసి చూపిస్తున్నారని అర్థమయ్యి గవర్నమెంట్ ఇది స్టార్ట్ చేసింది. హెన్స్ టు రెగ్యులేట్ ద ప్రైస్ మెకానిజం ఇన్ కోర్ ఇండస్ట్రీస్ లైక్ సిమెంట్ ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్, ఇలాంటి మెయిన్ ఇండస్ట్రీస్లో ప్రైస్ మెకానిజంని రెగ్యులేట్ చేయడం కోసం ద ప్రొవిజన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ అండ్ కాస్ట్ ఆడిట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ వివియన్ బోస్ కమిషన్, దత్తా కమిషన్ అండ్ శాస్త్రి కమిటీ. వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం, వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ కాస్ట్ రికార్డ్స్ని, కాస్ట్ ఆడిట్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో దిస్ ఈజ్ ద హిస్టరీ ఆర్ ద జెనసిస్ అంటే ఆది అనమాట, బిగినింగ్ పాయింట్, ఇనిషియేషన్ అనమాట. జెనసిస్ అంటే జెనసిస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ ఇన్ ఇండియా అలా స్టార్ట్ అయింది. ఎప్పుడమ్మా, 1965లో. ఓకేనా. Someone is calling. Just a minute. ఓకే, రెండో చూడండి, ఫర్ యువర్ నాలెడ్జ్, FYK ఫర్ యువర్ నాలెడ్జ్, మేజర్ డెవలప్మెంట్స్ ఇస్తున్నాడు. 1965లో వచ్చింది. 65 నుంచి 2008 వరకు ఏం జరిగింది చెప్పా కదా. 44 ఇండస్ట్రీస్ వాజ్ కవర్డ్ అండర్ కాస్ట్ రికార్డ్స్ మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ ఆడిట్. బట్ కాస్ట్ రికార్డ్స్కి మాత్రం 44 ఇండస్ట్రీస్కి ఉండేది. బట్ కాస్ట్ ఆడిట్ మాత్రం చెప్పా కదా కంపెనీ స్పెసిఫిక్గా ఉండేది. అంటే నీకు అప్లికబుల్ కాదు, గవర్నమెంట్ ఈ సంవత్సరం చెప్తుంది అలా అనమాట. చెప్తే నువ్వు పెట్టుకుంటే సరిపోద్ది కాస్ట్ ఆడిట్, అదర్వైజ్ అక్కర్లేదు. అలా మొత్తానికి
2013 కొత్త కంపెనీస్ యాక్ట్ వచ్చిన తర్వాత 2014లో రూల్స్ డిక్టేట్ చేయడం మొదలుపెట్టారు. అదే కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ కాస్ట్ ఆడిట్ రూల్స్ 2014. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుకి కూడా అదే కాస్ట్ రికార్డ్స్ కాస్ట్ ఆడిట్ రూల్స్ 2014 అప్లికబుల్. కాకపోతే దీనిలో చాలా మోడిఫికేషన్స్ వచ్చాయి. 15, 16, 17, 18, 19లో అమెండ్మెంట్స్ వచ్చాయి ఈ ఆడిట్ రూల్స్ 2014లో. ఓకేనా, ఈ రోజుకి కూడా ఇదే కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ కాస్ట్ ఆడిట్ రూల్స్ 2014 అప్లికబుల్. సో 1965 స్టార్టింగ్ 2014 ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, చార్టర్డ్ అకౌంటెంట్స్ పర్మిటెడ్ టు కండక్ట్ కాస్ట్ ఆడిట్. చెప్పా కదా ఇది ఆల్రెడీ ఇందాక. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ ICMA ఇన్స్టిట్యూట్ 1959లో పెట్టారు, కాస్ట్ ఆడిట్ 1965లో వచ్చింది. అంటే వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల్లో ప్రాపర్ నెంబర్ ఆఫ్ అకౌంటెంట్స్ ఉండరు కాబట్టి చార్టర్డ్ అకౌంటెంట్స్ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకున్నారు. చూడండి, ప్రయర్ టు 1974లో మాత్రం దీన్ని తీసేశారు. ఎందుకంటే అప్పటికి సఫిషియంట్ కాస్ట్ అకౌంటెంట్స్ బయటకు వచ్చారు కాబట్టి 59 to 1974. సో 1974కి ముందు, ప్రయర్ టు 1974, ద సెక్షన్ ప్రొవైడెడ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ అదర్ పర్సన్ possessing prescribed qualifications to conduct cost audit. కాస్ట్ ఆడిట్ ఎవరైనా చేయొచ్చు 1974కి ముందు. ద ప్రొవిజన్ ఫర్ ప్రిస్క్రైబింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఎందుకంటే యాజ్ ఇట్ వాజ్ ఫెల్ట్ దట్ దేర్ మైట్ నాట్ బి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ టు కోప్ అప్ విత్ ద వర్క్. సఫిషియంట్గా వర్క్ చేయడానికి లేరు కాబట్టి. హవెవర్, పోస్ట్ 1965 ద నెంబర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్స్ వాజ్ గ్రేట్లీ ఇంక్రీజ్డ్ and hence 1974 the section was amended to withdraw chartered accountants and other persons from conducting cost audit. 1965 తర్వాత ఇంకా బాగా పెరిగారు కాబట్టి ప్రాక్టీస్ చేసేవాళ్ళు 1974లో ఈ సెక్షన్ అమెండ్మెంట్ చేసి CA వాళ్ళని అదర్ పర్సన్స్ని తీసేసి ఓన్లీ CMA కెన్ డూ కాస్ట్ ఆడిట్ అని చెప్పి పెట్టారనమాట. అది ఓకే. ద ప్రొవిజన్ వాజ్ స్టిల్ ఇంక్లూడెడ్ ఇన్ ద సెక్షన్ ఆథరైజింగ్ ద గవర్నమెంట్ టు అపాయింట్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ అదర్ పర్సన్. దీని గురించి చెప్తాడు, ఇది మనకు తెలిసిందే కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా కూడా. ఇదిగోండి, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ పాపులర్లీ నోన్ యాజ్ CMAs, ఓన్లీ వీళ్ళు మాత్రమే చేయాలి. చూడండి, ఇండిపెండెన్స్ క్యాన్ బి బెస్ట్ ఫ్రీ స్టేట్ ఆఫ్ మైండ్. ఇయర్ ఇన్ విచ్ కాస్ట్ ఆడిట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా 1965. The rules which are currently in prevalence are companies cost records and audit rules 2014. చెప్పా కదా, ఈ రూల్స్ చాలా మాడిఫై అయినాయి 15, 16, 18, 19లో, కానీ రూల్స్ మాత్రం 2014 అంటారు. The provision of cost records and cost audit was introduced to regulate the dash mechanism in core industries like cement, sugar. ప్రైజ్ మెకానిజంని రెగ్యులేట్ చేయడం కోసం వచ్చాయి. ఇందాక మీకు చూపించినట్టున్నా, ఇదిగోండి ఇక్కడ ఇది చదవండి. హెన్స్ టు రెగ్యులేట్ ద ప్రైజ్ మెకానిజం ఇన్ కోర్ ఇండస్ట్రీస్ లైక్ సిమెంట్, షుగర్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ప్రొవిజన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. అదన్నమాట సంగతి. ఓకేనా, ప్రైజ్ మెకానిజం. సో అది సంగతి. నెక్స్ట్ ఏమంటాడు, ఓవర్ వ్యూ ఆఫ్ చాప్టర్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే దాంట్లో ఓవర్ వ్యూ చూసుకుంటే, ఇది మీకు ఇంటర్లో నేను ఆల్రెడీ చెప్పిందే, సెక్షన్ 139 అపాయింట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆడిటర్స్. ఇది చెప్పేసా నేను ఇంటర్లో మొన్న క్లాసెస్లోనే, మొన్నే 10 సంవత్సరాల క్రితం కాదు, ఫైనల్ వాళ్ళని పిలిచి మరీ చెప్పాం. మీరు అప్పుడు ఉన్నారు, కావాలంటే రికార్డ్స్ చూసుకోండి. 139, 140, 141, 142 ఇదిగోండి. ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్, రిమూవల్, రిజిగ్నేషన్, స్పెషల్ నోటీసు, రెమ్యూనరేషను, 143 పవర్స్ అండ్ డ్యూటీస్, 144 నాట్ టు రెండర్ సర్టెన్ సర్వీసెస్ చెప్పుకున్నాం అక్కడ, కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవ్వకూడదు ఆడిటర్ అనేటువంటి వాడని, 145 ఆడిటర్ టు సైన్ ఆడిట్ రిపోర్ట్స్, 146, 780 ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇక్కడ మాట్లాడాం. నెక్స్ట్ 148 సబ్సెక్షన్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ పార్ట్ 1లో ఏమంటాడు, ఎవరెవరికి ఇది అప్లికబుల్లో చెప్తాడు. చూడండి, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ చాప్టర్, the central government may by order in respect of such class of companies engaged in production of such goods or providing services as may be prescribed that the particulars relating to the utilization of material. అంటే కాస్ట్ రికార్డ్స్లో ఏమేమి మెయింటైన్ చేయాలి, particulars relating to utilization of material, utilization of labor or other items of cost as may be prescribed and shall also include in the books of accounts kept by that class of companies.
అంటే కాస్ట్ రికార్డ్స్ అంటే ఏంటేంటో చెప్తున్నాడు 148.3. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ 148.2 ఏంటి, ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఇట్ ఈస్ నెససరీ టు డూ సో ఇట్ మే బై ఆర్డర్ డైరెక్ట్ దట్ ద ఆడిట్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ ఆఫ్ సచ్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ సబ్సెక్షన్ 1. ఇప్పుడు రికార్డ్స్ నీకు అప్లికబుల్ అయితేనే కదా ఆ రికార్డ్స్ ఆడిట్ చేయించడం అప్లికబుల్. అందుకనే ఆడిట్ నీకు అప్లికబుల్ కావాలంటే ముందు నీకు రికార్డ్స్ అప్లికబుల్ కావాలి. ఓకేనా, ఇప్పుడు అసలు మీకు గుర్తుంటే ఇంటర్ క్లాసెస్లో మొన్న 10 రోజుల క్రితం కూడా కాస్ట్ రికార్డ్స్కి కాస్ట్ ఆడిట్కి డిఫరెన్సెస్ మాట్లాడుకొని టర్న్ ఓవర్ లిమిట్స్ 50 crores 25 crores ఆడిట్కి, అది స్పెసిఫైడ్ ఇదైతే కేటగిరీ ఏబిలో ఉన్న వాళ్ళకైతే, ఏలో ఉన్న వాళ్ళకైతే దానిలో మాట్లాడుకున్నాం. మళ్ళీ 100 crores 35 crores లిమిట్స్ మాట్లాడుకున్నాం. కాస్ట్ రికార్డ్స్కి లిమిట్స్ ఏంటో కూడా మనం మాట్లాడుకున్నాం. అదే ఇదిగోండి పైన అప్లికబుల్ అయితే గవర్నమెంట్ ఆడిట్ వేయొచ్చు అండ్ విచ్ హ్యావ్ నెట్వర్త్ ఆఫ్ సచ్ అమౌంట్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. నెట్వర్త్ తెలుసు 50, 25, 135. కావాలంటే ప్రీవియస్ క్లాసెస్ చూసుకోండి. సో ఉంటే షల్ బీ కండక్టెడ్ ఇన్ ద మ్యానర్ స్పెసిఫైడ్ ఇన్ ద ఆర్డర్. ఈ టర్న్ ఓవర్ లిమిట్ సాటిస్ఫై చేసిన వాళ్ళకి కాస్ట్ ఆడిట్ అప్లికబుల్. అందుకే చూడండి, ఆడిట్ అప్లికబుల్ కావాలంటే కంపెనీ షుడ్ ఫాల్ అండర్ సబ్సెక్షన్ 1. ఏంటి సబ్సెక్షన్ 1? కాస్ట్ రికార్డ్స్ మెయింటెనెన్స్, సిఆర్ మెయింటెనెన్స్. రెండోది నీ నెట్వర్త్ ఆర్ టర్న్ ఓవర్ కూడా ఇందులో మీట్ అవ్వాలి. అప్పుడు ఈ రెండు, ఎందుకంటే మధ్యలో ప్లస్ ఉంది, ఈ రెండు యాడ్ అయితే అప్పుడు కాస్ట్ ఆడిట్ అండర్ సబ్సెక్షన్ 2 ఈజ్ అప్లికబుల్. ఓకే, నెక్స్ట్ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేయాలి? కాస్ట్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ని అపాయింట్ చేయాలి. ఎవరు అపాయింట్ చేయాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అమ్మ నార్మల్ ఫైనాన్షియల్ ఆడిటర్ని అయితే షేర్ హోల్డర్స్ అపాయింట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మాట్లాడాను ప్రీవియస్ బేసిక్స్ క్లాసెస్లో. ఫైనాన్షియల్ ఆడిటర్ని షేర్ హోల్డర్స్ అపాయింట్ చేస్తారు, బట్ కాస్ట్ ఆడిటర్ మాత్రం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే అపాయింట్ చేస్తారు. అందుకనే కాస్ట్ ఆడిటర్ రిపోర్ట్ని బోర్డుకి ఇస్తాడు, షేర్ హోల్డర్స్కి ఇవ్వడు. అది నెక్స్ట్, provided that no person appointed under section 139 as an auditor of the company shall be appointed for conducting the audit of cost records. నువ్వు ఫైనాన్షియల్ ఆడిటర్ని తీసుకొచ్చి కాస్ట్ ఆడిటర్గా పెట్టుకుంటానంటే కుదరదు. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ద ఆడిటర్ కండక్టింగ్ ద కాస్ట్ ఆడిట్ షల్ కంప్లై విత్ ద కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్. ఆ రూల్స్ నాడు ఫాలో అవ్వాలి, అది మీకు తెలిసింది. 4వ పాయింట్, 3 పాయింట్లేని 4వ పాయింట్, అండ్ ఆడిట్ కండక్టెడ్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీ నాలెడ్జ్ కోసం, చదివితే చదువుకోండి లేదంటే లేదు. ఇదిగోండి ఇక్కడ 3 పాయింట్లు అయినాయి కదా. 4వ పాయింట్ చూస్తే, an audit conducted under this section shall be in addition to the audit conducted under section 143. ఇప్పుడు ఇంటర్నల్ ఆడిట్ ఉంటుందమ్మా, ఈ ఇంటర్నల్ ఆడిట్ చేయించామని కాస్ట్ ఆడిట్ చేయించడం మానేస్తావా? ఇంటర్నల్ ఆడిటే, కాస్ట్ ఆడిటే. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఆడిట్ డెఫినేషన్ అండ్ మీనింగ్ చూస్తే, కాస్ట్ ఆడిట్ ఈజ్ అన్ ఆడిట్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నావు. కాస్ట్ రికార్డ్స్ అంటే ఇందాక చూసాం, కాస్ట్ స్ట్రక్చర్ మొత్తానికి మెటీరియల్కి ఎంత కాస్ట్ వాడుతున్నావు, లేబర్కి ఎంత వాడుతున్నావు, అదర్ కాంపోనెంట్స్కి ఎంత కాస్ట్ వాడుతున్నావు, డీటెయిల్డ్గా ఒక రికార్డ్స్ మెయింటైన్ చేస్తావు. తర్వాత ఆ డేటాను బేస్ చేసుకొని ప్రతి ప్రోడక్ట్కి నువ్వు కాస్ట్ షీట్ని మెయింటైన్ చేస్తావు. ఒకటి మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ చెప్పాను ఇంటర్ క్లాసెస్లో. P&L బ్యాలెన్స్ షీట్ని మీరు కంపెనీకి ప్రిపేర్ చేస్తారు, కంపెనీ వైజ్గా. కానీ కాస్ట్ షీట్ని కంపెనీకి ప్రిపేర్ చేయరు, ప్రోడక్ట్కి ప్రిపేర్ చేస్తారు, ఒక్కొక్క ప్రోడక్ట్కి. అంటే కాస్ట్ షీట్స్ ఆర్ ప్రిపేర్డ్ ప్రొడక్ట్ వైజ్, వేర్ యాజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ కంపెనీ వైజ్. అర్థమైందా? అలాగే అందుకనే కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాయి కదా, దాన్ని ఆడిట్ చేయడమే కాస్ట్ ఆడిట్ అంటారు. కాస్ట్ ఆడిట్ ఈజ్ ఆడిట్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. ఇట్ ఇన్వాల్వ్స్ an independent examination of cost books, cost accounts, cost statements and subsidiary and prime documents with a view to satisfying the auditor that these represent true and fair view of the cost of production. ఇందాక అనుకున్నాం, గవర్నమెంట్కి వీళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ చేసి చూపిస్తున్నారు, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసినట్టు చూపిస్తున్నారు బెనిఫిట్స్ తీసుకోవడం కోసం, ఇంపోర్ట్స్ తక్కువ చేసి చూపిస్తున్నారు. అంటే యాక్యురేట్ కాస్ట్ని వీళ్ళు రిప్రజెంట్ చేయట్లా ఎంటర్ప్రెన్యూర్స్. అందరూ అని కాదు, కొంతమంది కావాలనుకున్నప్పుడు కాస్ట్ని పెంచి చూపిస్తున్నారు, తగ్గించాలనుకున్నప్పుడు తగ్గించి చూపిస్తున్నారు. ఎందుకంటే దెర్ ఈజ్ నో మెకానిజం. వాళ్ళు చెప్పిందే వీళ్ళు వింటారు. మహా అయితే ఫేక్ డాక్యుమెంట్లు తెచ్చారమ్మా. ఆడిట్ పెట్టినా కూడా ఆడిటర్ కావాల్సిన ఎవిడెన్సే కదా.
ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్తో ఆడిటర్ని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. అందుకని వీళ్ళు ఏం చేశారు, అసలు ఇలా కాదు, కాస్ట్కి ఏ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ అవుతుందో, ఏ కాంపనెంట్ ఎంత అవుతుందో క్లియర్గా కాస్ట్ రికార్డ్స్, కాస్ట్ అకౌంట్స్, కాస్ట్ స్టేట్మెంట్స్ ఉండాలి అని చెప్పి అప్పుడు వచ్చింది 1965లో ఈ యొక్క కాస్ట్ ఆడిట్ అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. దిస్ ఇంక్లూడ్స్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద అప్రోప్రియేట్నెస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఎంత అప్రోప్రియేట్గా ఉందో వీళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. నెక్స్ట్, రిలవెన్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. అసలు కాస్ట్ ఆడిట్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ప్రైస్ని కంట్రోల్ చేయడానికి అండ్ ప్రైస్ కంట్రోల్ ఈ రెగ్యులేషన్ మెకానిజంని ఇంప్రూవ్ చేయడానికి ప్రైస్ ఎంత పెట్టాలి అనేదాన్ని. ఎంఎస్పి అనుకుంటాం కదా, మీకు తెలుసు కదా, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. అది ఎలా డిసైడ్ చేస్తారనుకుంటున్నారు మరి? యాక్చువల్లీ ఇది ఒక సోషల్ ఫ్యాక్టర్ కూడా. ఎందుకంటే రైతులకి కనీస మద్దతు ధర లేకపోతే పాపం వాళ్ళు పండించిన కష్టానికి వాల్యూ ఉండదు కదమ్మా. మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాం, టమాటా రైతులకి ప్రాపర్ ఎంఎస్పి లేదని వాళ్ళు రోడ్ మీద పడేసి వెళ్ళిపోయారు, బెండకాయ రైతులు చెరువులో పడేసి వెళ్ళిపోయారు, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అట్లా అందుకనే కందులు, మినుములు, పెసలు ఇలాంటి ప్రోడక్ట్స్, రైస్ కానీ, దీనికి ఎంఎస్పి డిసైడ్ చేయడం కోసం కాస్ట్ తెలియాలి, కంపెనీస్కి అయినా కూడా నార్మల్ ఇండస్ట్రీస్కి అయినా కూడా. టు ప్రొవైడ్ యాక్యురేట్ అండ్ authenticated information to the board of directors of the company as well as the government about the cost structure. కాస్ట్ స్ట్రక్చర్, అసలు ఈ ప్రోడక్ట్ మీద వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. నువ్వు 100 రూపాయల ప్రోడక్ట్ తయారు చేసి 1000 రూపాయలకి అమ్మితే గవర్నమెంట్ ఒప్పుకోదమ్మా. డిమాండ్ అండ్ సప్లై ఉన్నా కూడా అది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కస్టమర్స్ కింద వస్తుంది. సో అందుకనే జెన్యున్గా నీకు ఎంత కాస్ట్ అనేది గవర్నమెంట్ కూడా తెలుసుకోవాలనుకుంటుంది, నీ కాస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలనుకుంటుంది. అందుకనే గవర్నమెంట్కి కూడా అవసరం. నెక్స్ట్, టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వాల్యూ అండ్ స్టేక్ హోల్డర్స్ వాల్యూ తెలుసుకోవడం కోసం. అలాగే గుడ్ ప్రాక్టీస్ ఇన్ కాస్టింగ్ షుడ్ సపోర్ట్ ఏ రేంజ్ ఆఫ్ బోత్ రెగ్యులర్ అండ్ నాన్ రొటీన్ బిజినెస్ డెసిషన్స్ when designing products and services to meet customer expectations, assist in continuous improvements and guide product mix and investment decision. Product mix చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ మిక్స్ అంటే అర్థం ఏంటంటే ఏ ప్రోడక్ట్ని ఎన్ని యూనిట్స్ తయారు చేయాలి, తక్కువ చేయాలా, ఎక్కువ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటర్లో మార్జినల్ కాస్టింగ్ చేసి ఉంటారు. మార్జినల్ కాస్టింగ్లో కీ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. దీన్నే కొంతమంది లిమిటింగ్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. గుర్తుందా ఏమైనా? లిమిటింగ్ ఫ్యాక్టర్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రా మెటీరియల్ ప్లాస్టిక్ అమ్మా. ఈ ప్లాస్టిక్ నుంచి నేను ప్లేట్స్ చేస్తాను, అదర్ ఐటమ్స్ చేస్తాను. అదర్ ఐటమ్స్లో నాకు ప్రాఫిట్ చాలా తక్కువ వస్తుంది, ప్లేట్స్లో చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ అబండెంట్గా అవైలబుల్గా ఉందనుకో, కావాల్సినంత దొరుకుతుంది అనుకో ప్లాస్టిక్, నేనేం చేస్తాను, ఇప్పుడు ఎక్కువ ప్లేట్స్ తయారు చేస్తాను, తర్వాత ఇవి మిగిలిన దాంతో ఇది తయారు చేసుకుంటా. ఎందుకంటే చాలా ఉంది కాబట్టి లిమిట్ ఏం పెట్టుకోను, నాకు ఓపుకున్నంత వరకు ప్లేట్స్ చేసుకొని మిగిలింది అదర్ ప్రోడక్ట్స్ చేసుకుంటా. అదే ప్లాస్టిక్ అనేది అబండెంట్గా లేదు, లిమిటెడ్గా దొరుకుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, ఉన్న ప్లాస్టిక్ అంతా ప్లేట్సే తయారు చేస్తాను, అదర్ ప్రోడక్ట్స్ అసలు తయారు చేయను. ఎందుకు చేయను? అదే ప్రోడక్ట్ మిక్స్ అంటే ఎంత చేయాలి, ఎంత చేయకూడదు. ఎందుకంటే ప్లేట్స్లో నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి నా కంపెనీ ప్రాఫిట్స్లో ఉండాలంటే నేను హై ప్రాఫిటబిలిటీ చూస్ చేసుకోవాలి. మరి ఇన్నాళ్ళు అవెందుకు చేసావు? ప్లాస్టిక్ అవైలబుల్గా ఉంది కాబట్టి తక్కువ ప్రాఫిట్ వచ్చినా కూడా ఆ ప్రొడక్ట్స్ చేసాం. ఇప్పుడు ప్లాస్టిక్ లిమిటెడ్గా దొరుకుతున్నా కూడా ఎక్కువ నువ్వు అదర్ ప్రొడక్ట్స్ చేసి ప్లేట్స్ ఆపేసావు అనుకోమ్మా, నీ ప్రాఫిట్ ఏమైతే తగ్గిపోదు, అవునా కదా? సో అదే డిసైడింగ్ ప్రొడక్ట్ మిక్స్. వాట్ నీడ్స్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ హౌ మచ్ నీడ్స్ టు బి ప్రొడ్యూస్డ్. ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం దాన్ని ప్రొడక్ట్ మిక్స్ అంటారు. అండ్ ఇట్ విల్ helps to protect the interest of Indian companies from allegations of dumping. ఎందుకంటే చైనీస్ ప్రొడక్ట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ డంపింగ్కి. వాళ్ళు మాస్లో ప్రొడ్యూస్ చేస్తారమ్మా, చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళకి మీకు కాస్టింగ్ తెలిసే ఉంటుంది. మీరు ఎక్కువ యూనిట్స్ తయారు చేయడం వల్ల మీకు వేరియబుల్ కాస్టే ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉండదు. ఎందుకో తెలుసా? ఫిక్స్డ్ కాస్ట్ అనేది నువ్వు 100 యూనిట్లు తయారు చేసిన అదే ఫిక్స్డ్ కాస్ట్, 1000 యూనిట్లు తయారు చేసిన అదే ఫిక్స్డ్ కాస్ట్. సో కాబట్టి నువ్వు నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడక్షన్ పెంచే కొద్దీ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ తగ్గిపోద్ది. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది అమౌంట్ కాన్స్టెంట్గా ఉంటుంది, పర్ యూనిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది.
వేరాజ్ వేరియబుల్ కాస్ట్ అనేది పర్ యూనిట్ ఫిక్స్డ్గా ఉంటుంది, టోటల్ అమౌంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. తెలుసు కదా ఈ బేసిక్స్ మీకు. సో నువ్వు 100 యూనిట్లు తయారు చేసినా అదే గోడౌను, 1000 యూనిట్లు తయారు చేసిన అదే గోడౌన్ అనుకో. అలాంటప్పుడు నీ 1000 యూనిట్లు తయారు చేసావు అనుకో, ఎక్కువ తయారు చేసావు అనుకో, కాస్ట్ పర్ యూనిట్ అనేది తగ్గుతుంది. చైనీస్ ఇలా బల్క్లో ప్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనేది ఉంటుంది, ఎక్కువ వల్ల లాభం. ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల, అందుకే ఇలా ఎక్కువ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు తక్కువ రేటుకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోమల బ్యాట్ ఉందమ్మా, ఇండియాలో తయారు చేస్తే అది 70 రూపాయలు అయిందనుకోండి, చైనా వాడు దాన్ని 15 రూపాయలు 20 రూపాయలు తయారు చేస్తాడు కొంచెం తక్కువ క్వాలిటీతో. ఇలా 15 ఒక 20 రూపాయలు తయారు చేసాడు అనుకోండి, వాడు 10 రూపాయలు లాభం వేసుకొని 30 రూపాయలకి అమ్మేశాడు అనుకోండి. ఇండియన్ కంపెనీస్ దాన్ని ఇంపోర్ట్ చేసుకుని అమ్ముతున్నారు అనుకోండి, 10 రూపాయలు లాభం వేసుకొని 40 రూపాయలకి అమ్ముతున్నారు అనుకోండి అమ్మ. ఇదిగోండి, ఇండియాలో ఒక మస్కిటో బ్యాట్ తయారు చేయడానికి 70 రూపీస్ అవుతుంది టోటల్. వాడు అట్లీస్ట్ ఒక 10 రూపీస్ ప్రాఫిట్ వేసుకుని 80 రూపీస్కి అమ్మాలి, అప్పుడే వాడికి బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు ఇదే మస్కిటో బ్యాట్ చైనాలో 20 రూపీస్కి ప్రొడక్షన్ అవుతుంది కొంచెం చీప్ క్వాలిటీతో. దాన్ని వాడు 10 రూపీస్ ప్రాఫిట్ వేసుకొని 30 రూపీస్కి ఒక ఇండియన్ ఇంపోర్టర్కి అమ్మేశాడు. ఆ ఇంపోర్టర్ దీని మీద జస్ట్ 5 రూపీసే లాభం వేసుకొని 35 రూపీస్కి అమ్మేస్తున్నాడు అనుకో. ఇప్పుడు ఇండియన్ ప్రోడక్ట్ ఏమో 80 రూపీస్కి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, వేరే చైనీస్ ప్రోడక్ట్ ఏమో కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది బట్ 35 రూపీస్కే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 50% కన్నా తక్కువ రేటుకే దొరుకుతుంది కదమ్మా. ఇదేమో 80, 35. సో కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు, చైనీస్ ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటారు. దీనివల్ల ఎవరికి లాస్ అంటే ఇండియన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి లాస్ అయిపోతాయి. అందుకే ఇలా జరగకుండా ఉండడం కోసం గవర్నమెంట్ కస్టమ్స్ దాంట్లో ఏడిడి అని ఒకటి పెడుతుంది, యాంటీ డంపింగ్ డ్యూటీ, డంపింగ్ జరగకుండా ఉండడం కోసం. ఈ యాంటీ డంపింగ్ డ్యూటీలో ఏం చేస్తారంటే వాళ్ళు కాస్ట్ టు ఇంపోర్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎంత అయిందమ్మా, 20 రూపాయలది 10 రూపాయలు వేసి చైనా వాడు అమ్మాడు కదా, నువ్వు 30 రూపాయలు తెచ్చుకున్నావు కదా, 30 రూపీస్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా 70 రూపీస్ కదా, సో 70 రూపాయలు. సో 70కి 30కి డిఫరెన్స్ ఎంత, 40 రూపీస్. దిస్ 40 రూపీస్ విల్ బి లెవీడ్ యాజ్ యాంటీ డంపింగ్ డ్యూటీ. అప్పుడు ఏమవుద్ది, చైనా ప్రోడక్ట్ 30 రూపాయలకి వచ్చింది కదా, ల్యాండింగ్ కాస్ట్ 30 రూపాయలు అయింది కదా, ఇండియాలో ల్యాండ్ అయ్యేటానికి 30 రూపాయలు అయింది కదా, 30 రూపాయల మీద 40 రూపాయలు ట్యాక్స్ పడితే ఒక్కొక్క బ్యాట్ 70 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఇండియన్ బ్యాట్ 70, చైనా బ్యాట్ 70, ఓకేనా. కానీ మీరు చూస్తే ఇండియన్ బ్యాట్ చైనా బ్యాట్ సేమ్ క్వాలిటీ కాదు, సబ్ స్టాండర్డ్ క్వాలిటీ. అప్పుడు సేమ్ రెండు కూడా సేమ్ కాస్ట్ ఉన్నప్పుడు ఎవడైనా సేమ్ రేట్ పెడుతున్నప్పుడు తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటాడా, ఎక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటాడా, ఎక్కువ క్వాలిటీ కొనుక్కోవాలనుకుంటాడా. దానివల్ల ఇండియన్ కంపెనీస్ అనేవి ప్రొడక్ట్ కాబడతాయి, ప్రొటెక్షన్ దొరుకుతుంది. అందుకనే ఇప్పుడు ప్రాఫిట్ ఎంతైనా వేసుకోండి, మీ ఇష్టం, అది ఇండివిజువల్ ఇష్టం అనమాట, చాయిస్. సో ఇక్కడ యాంటీ డంపింగ్ డ్యూటీ వేయడానికి 40 రూపీస్ అని డిసైడ్ చేయడానికి ఉపయోగపడినటువంటి డేటా ఇదే కదమ్మా, 70 రూపీస్ తెలిస్తేనే కదా, ఆ కాస్ట్ డేటా తెలిస్తేనే కదా దాని మీద యాంటీ డంపింగ్ డ్యూటీ ఎంత వేయాలో తెలిసేది. సో అట్లా అనమాట. అందుకనే చూడండి ఇక్కడ ఏమంటాడు, ఇట్ విల్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ ఫ్రమ్ ఎలిగేషన్స్ ఆఫ్ డంపింగ్. ఎందుకంటే ఇలా ఎలిగేషన్స్ కనుక వచ్చినాయి అనుకోండి డంపింగ్ జరుగుతుందని, వెంటనే గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీ వేసి ఇండియన్ కంపెనీస్ కాపాడుతుంది. అలా యాంటీ డంపింగ్ డ్యూటీ సెలెక్ట్ చేయాలి, ఎంత వేయాలో తెలియాలంటే కాస్ట్ డేటా ఉండాలి, అందు కాస్ట్ ఆడిట్ హెల్ప్. And to become effective against anti-competition activity presupposes the availability of reliable and authentic cost data. ఎందుకంటే ఈ యాంటీ కాంపిటీషన్ అనేది చాలా ఒక రకంగా కిల్లింగ్ యాక్టివిటీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి చిన్న వాళ్ళు తొక్కేయడమే జరుగుతుంది ఇప్పుడు. అందుకనే క్రియేషన్ ఆఫ్ మోనోపొలీ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. మనకి కాంపిటీషన్ యాక్ట్ 2002 అని ఒకటి ఉంది ఇండియాలో, మోనోపొలీ క్రియేట్ చేస్తే ఒప్పుకోదు. రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలో ఉన్న సిమెంట్ కంపెనీస్ అన్నీ కలిపి మోనోపొలీ క్రియేట్ చేద్దాం అనుకున్నాయి. అల్ట్రాటెక్, ఈ అంబుజా సిమెంట్స్, ఈ నాగార్జున సిమెంట్స్, రాశి సిమెంట్, ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక కార్టెల్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, మోనోపొలీ. అప్పుడు ఏమవుద్ది, అందరూ కలిపి సిమెంట్ రేట్ని ఒక రేట్ దగ్గర పెడతారు, ఎవడమని అదే రేటుకి అమ్ముతారు. దీనివల్ల యూజర్స్ ఎవరైతే ఉంటారో, కన్జ్యూమర్స్,
సిమెంట్ని కన్జ్యూమ్ చేసేటువంటి ఎవరమ్మా సిమెంట్ని కన్జ్యూమ్ చేసేది? ఇల్లు కట్టుకునేటువంటి మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, గవర్నమెంట్ రోడ్లు వేయాలన్నా, బిల్డింగ్లు కట్టాలన్నా. అఫ్ కోర్స్ రిచ్ పీపుల్ కూడా ఉంటారు, బట్ ఆ రిచ్ పీపుల్ యొక్క ఇది పర్సంటేజ్ తక్కువ కదా. సో కాబట్టి దీనివల్ల సిమెంట్ కంపెనీస్ అందరూ కలిసి యూజర్స్ని దోచుకుంటున్నాయని చెప్పి యాంటీ కాంపిటీషన్ ప్రాక్టీసెస్ కింద ప్రతి కంపెనీకి పెనాల్టీ వేసింది. గూగుల్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, టు డిటర్మినేషన్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్, ఇదే ఫెయిర్ ప్రైస్ డిటర్మినేషన్లో ఫెయిర్ ప్రైస్ ఎంతో డిటర్మైన్ చేయడానికి కూడా మనకి కాస్టింగ్ కావాలి, కాస్ట్ రికార్డ్స్ ఉండాలి. ఎందుకంటే ప్రైస్ ఎంతో తెలియాలంటే ముందు కాస్ట్ ఎంత పడుతుందో తెలియాలి కదా. అండ్ టు అసర్టైన్ అంటే ఫిక్సింగ్, అండ్ టు ఫిక్సింగ్ ద యాక్చువల్ ప్రొడక్టివిటీ అండ్ వేస్టేజ్, వీటన్నిటికి కూడా కాస్ట్ రికార్డ్స్ కావాలి. సో దీస్ ఆర్ ద రిలవెన్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. ఓకే, December 2004లో అడిగాడు చూడు, ఇప్పుడు పాతది అంటే అన్నీ రాయట్లేదమ్మా, కొనే రాసు. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ డేటా, కాస్ట్ ఆడిట్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ అంటే గోల్ అమ్మ. ఆబ్జెక్టివ్ మీన్స్ గోల్. గోల్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ యాజ్ పర్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్. అంటే ఫైనాన్షియల్ ఆడిట్కి ఏదైతే గోల్ ఉంటుందో ఇక్కడ కూడా అదే గోల్. రెండోది డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్, అక్కడ కూడా ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ డిటెక్ట్ చేస్తాం ఇక్కడ కూడా. అలాగే డిటర్మినేషన్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఎందుకంటే ఫైనాన్స్ AS2 పాత AS2 ఉండేది ఇన్వెంటరీ వాల్యుయేషన్. అందులో సింపుల్గా ఒకటే చెప్తాడు, కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ తీసుకో అంటాడు. దీనివల్ల చాలా మ్యానిపులేషన్స్ జరుగుతాయి. నాకు కావాలనుకుంటే నెట్ రియలైజబుల్ వాల్యూని తగ్గించేసి చూపిస్తా, కాస్ట్ని కూడా తగ్గించేసి చూపిస్తా, నా ఇష్టం వచ్చినట్టు చూపిస్తా. అదే కాస్ట్ రికార్డ్స్ ఉంటే కాస్ట్ నేను మ్యానిపులేట్ చేయలేను కదా, అర్థమైంది. అందుకే కాస్ట్ ఆర్ ఎన్ఆర్ఐ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అనే కాన్సెప్ట్ ఎప్పుడో తీసేశారు. తీసేసి కాస్ట్ పర్ యూనిట్ కాస్ట్ ఆడిటర్ ఇస్తాడు, ఆ డేటా ప్రకారమే నువ్వు వాల్యుయేషన్ చేయాలని ఉంటుంది. అందుకని ఇన్వెంటరీ వాల్యుయేషన్కి లాస్ట్ పాయింట్ రికన్సిలియేషన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ విత్ అకౌంటింగ్ రికార్డ్స్. అదే కాస్ట్ రికార్డ్స్ని ఫైనాన్షియల్ రికార్డ్స్ని రికన్సిలేషన్ చేయడం చాలా పెద్ద కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇది వచ్చిన తర్వాత ప్రాక్టీసింగ్ కాస్ట్ ఆడిటర్ యొక్క వాల్యూ ఎక్కడికో పెరిగిపోయింది. అది రికన్సిలేషన్ బిట్వీన్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఫైనాన్షియల్ రికార్డ్స్. ఓకే, ది ఫోర్త్ పాయింట్కి సంబంధించి కొంత ఎక్స్ప్లెనేషన్ మనం రాసాము, మీకు ఇష్టమైతే చదువుకోండి. ఫిఫ్త్ పాయింట్, ఇట్ విల్ హెల్ప్స్ గవర్నమెంట్ ఇన్ సెట్టింగ్ ప్రైసెస్ ఆఫ్ రెగ్యులేటెడ్ గూడ్స్. అంటే ఇప్పుడు పెట్రోల్ రెగ్యులేటెడ్ గూడ్స్, లిక్కర్ రెగ్యులేటెడ్ గూడ్స్, ఇలాంటి రెగ్యులేటెడ్ గూడ్స్ యొక్క ప్రైస్ని ఎంతగా సెట్ చేయాలంటే కాస్ట్ డేటా తెలియాలి. నెక్స్ట్, డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ ఆఫ్ మెటీరియల్ అండ్ టైం. అంటే అబ్నార్మల్ లాస్ జరిగిందా లేదా, అది దాని జరిగితే దాని వాల్యూ ఎంత తెలుసుకోవడం కోసం. అండ్ అడ్వైజింగ్ మేనేజ్మెంట్ ఆన్ వేస్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. ఎందుకంటే కాస్టింగ్ డేటా నీకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే నీ ఎఫిషియన్సీ బయటపడదమ్మా. నీ ఎఫిషియన్సీ తగ్గింది అంటే పెంచుకోవడానికి నీకు కావాల్సినటువంటి రిసోర్సెస్ అలొకేట్ చేస్తే నువ్వు పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కదా. జస్ట్ లైక్ సేమ్ అలాగే లాస్ట్లో ప్రమోటింగ్ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్. ఈ ఎయిట్ ఆబ్జెక్ట్స్ అనేది గోల్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. అంటే కాస్ట్ ఆడిట్ యొక్క గోల్, పర్పస్, మోటివ్, ఫైనల్ డెస్టినేషన్ అన్నమాట. సో కాస్ట్ ఆడిట్ యొక్క గోల్ ఏంటి అంటే ఈ 8 రాయాలి. ఓకే, సో నెక్స్ట్ సోషల్ ఆబ్జెక్టివ్స్, ఇవి రిలవెంట్ ప్రొవిజన్స్ ఏం అవసరం లేదు. సోషల్ ఆబ్జెక్టివ్స్ రేపు చూద్దాం. అలాగే 148 సెక్షన్ సంబంధించి క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసాం ఒకసారి ఇంటర్లో, బట్ ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఈ చూస్తే పవర్స్, డ్యూటీస్ అండ్ ఆడిట్ రిస్క్ లాస్ట్ అనమాట. దీంతో మనకి ఈ బేసిక్స్ అయిపోతుంది. ఓకే రైట్, చాలు ఈరోజుకి చాలు బేసిక్స్లో మాట్లాడుకున్నది. రిమైనింగ్ రేపు మాట్లాడదాం. యాక్చువల్లీ మెటీరియల్ మీకు ఇంకా మీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారమ్మా 1 or 2 daysలో. ఐ థింక్ బేసిక్స్ ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ పెట్టేయమని చెప్తాను, సో దట్ మీకు కొంచెం చదువుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది మీకు టెలిగ్రామ్లో పెట్టిస్తా, నో ఇష్యూస్. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. రిమైనింగ్ రేపు మాట్లాడదాం.